తన రాజకీయ గురువును సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు సక్సెస్ అయిన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తోంది. ఉమ్మడి ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం జన్మభూమి. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు రూపకల్పన చేసిన కార్యక్రమం ఇది. గ్రామాల్లో ఫిర్యాదులు తీసుకుని సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించడం జన్మభూమి ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు చేపట్టిన ఆనాటి జన్మభూమి కార్యక్రమం తరహాలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర సీఎం. తెలంగాణలో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత వేగంగా వాటిని పరిష్కరించేందుకు ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ఉంటారు. గ్రామ, మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం చేపట్టింది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో, ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదంటే నెలలో కొన్ని రోజులు ప్రజాపాలన చేపడతారు. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల బాధలు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు నేతలు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాపాలన సక్సెస్ అయితే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా భావిస్తున్నారు. అప్పుడు హైదరాబాద్ వచ్చే గ్రామీణుల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.